ఇప్పుడు ఫస్ట్ మనం బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ డిఫరెన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఇది ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే గుర్తుంది కదా. ఫస్ట్ మనము క్లినికల్ గ్రాస్ ఫీచర్స్ రాస్తాం, దాని తర్వాత మైక్రోస్కోపిక్ ఫీచర్స్ రాస్తాం, దాని తర్వాత అది గ్రోత్ ఎలా ఉంది అని, లోకల్ ఇన్వేషన్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, గ్రోత్ లోకల్గా ఎలా ఉంది అని ఆలోచించి అక్కడికి ఇక్కడికి తిరుగుతాం తెలుసుకోవడానికి, మెటాస్టేసిస్ అండ్ లాస్ట్గా ఒక ప్రోగ్నోసిస్కి వస్తాం అన్నట్టు గుర్తుపెట్టుకో. గ్రోత్, లోకల్ ఇన్వేషన్స్, మెటాస్టేసిస్ అండ్ ప్రోగ్నోసిస్. గుడ్ బ్యాడ్ అని చెప్పు. బెనైన్, మాలిగ్నెంట్. గుడ్ బ్యాడ్. మెటాస్టేసిస్ వచ్చేసి ప్రజెంట్, యాబ్సెంట్. లోకల్ ఇన్వేషన్ ప్రజెంట్, యాబ్సెంట్. ఓకే, ఇక్కడ ఏమైనా ఉంది అంటే లోకల్ ఇన్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ యూజువల్లీ ఇన్వేడ్స్ అడ్జసెంట్ టిష్యూస్కి ఇన్వేడ్ అయిపోతుంది. ఇది జస్ట్ సైడ్ సరౌండింగ్ టిష్యూస్ని కంప్రెస్ చేస్తుంది వితౌట్ ఎనీ ఇన్వేషన్ ఆర్ ఇన్ఫిల్ట్రేషన్. ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. దాని తర్వాత గ్రోత్ రేట్ ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మాలిగ్నెంట్ ఇది చాలా స్లోగా ఉంటుంది. దాని తర్వాత గ్రాస్కి వస్తాం. గ్రాస్ రాగానే ఫస్ట్ ఏం చేస్తాము అని అంటే మనం సైజ్ చూస్తాము. ఆ సైజు తర్వాత దాని బౌండరీస్, దాని పక్కన చుట్టుపక్కల, తర్వాత సరౌండింగ్ టిష్యూ, దాని తర్వాత సెకండరీ చేంజెస్. ఫస్ట్ సైజ్ చూసినట్టయితే సైజు ఇది నార్మల్గా చిన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది. ఓకే, బినైన్, స్మాల్, మాలిగ్నెంట్. దాని తర్వాత సరౌండింగ్ బౌండరీస్ చూస్తాం. దాని బౌండరీస్ ఎలా ఉంటుంది, నీట్గా ఎన్క్యాప్సులేటెడ్ ఉంటుంది, వెల్ సబ్స్క్రైబ్డ్ ఉంటుంది. ఇది పూర్ సబ్స్క్రైబ్డ్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దాని తర్వాత ఇది సరౌండింగ్ టిష్యూ చూసుకుంటే ఇదంతా ఏమవుతుంది, కంప్రెస్ అయి ఉంటుంది. ఇక్కడైతే ఇన్వేషన్ అయి ఉంటుంది. దాని తర్వాత సెకండరీ చేంజెస్. దీంట్లో నార్మల్గా లెస్ ఉంటుంది, దీంట్లో మోర్ ఆఫ్టెన్ ఉంటుంది. దాని తర్వాత మైక్రోస్కోపీ చూసుకుంటాం. మైక్రోస్కోపీలో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ చూసుకుంటాం. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ తర్వాత మైటోసిస్ గురించి మాట్లాడతాం. ఓకే, మైటోసిస్ గురించి. మైటోసిస్ తర్వాత హైపర్క్రోమటిజం తర్వాత ఏ న్యూక్లియోసిస్ తర్వాత న్యూక్లియర్ సైటోప్లాస్మిక్ రేషియో తర్వాత మనము బేసల్ పొలారిటీ చూస్తాం. బేసల్ పొలారిటీ తర్వాత మొత్తం ఓవరాల్గా ప్లియోమార్ఫిజం చూస్తాం. ప్లియోమార్ఫిజం చూసిన తర్వాత ప్యాటర్న్ చూసిన తర్వాత మనం ఏం చూస్తాము అని అంటే ట్యూమర్ జెయిన్ సెల్ తర్వాత ఫంక్షన్ చూస్తాం. ట్యూమర్ జెయిన్ సెల్ ఫంక్షన్. ఇప్పుడు ఫస్ట్ ఏంటిది అని అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ బినైన్లో ఏముంటుంది అంటే ఇన్ఫ్రీక్వెంట్, అసలు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల రాదు. ఇది మాత్రం మోస్ట్ ఇన్వేరియబుల్లీ ప్రెజెంట్. దాని తర్వాత ఏంటిది అంటే మైటోసిస్ మే బి ప్రెజెంట్, దీంట్లో మే బి ప్రెజెంట్ బట్ విత్ వాట్ అంటే ఆల్వేస్ టిపికల్ మైటోసిస్ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్నా కూడా ఆల్వేస్ టిపికల్. ఇక్కడ ఏమైతే ప్రెజెంట్ ఓకే మైటోటిక్ ఫిగర్స్ ఉంటాయి బట్ ఏటిపికల్ అండ్ అబ్నార్మల్గా ఉంటుందన్నమాట. మైటోటిక్ ఫిగర్స్ ఉంటాయి, జనరల్లీ ఏటిపికల్ అండ్ అబ్నార్మల్గా ఉంటుంది. దాని తర్వాత ఏంటిది అని అంటే మైటోసిస్ తర్వాత హైపర్క్రోమటిజం దీంట్లో యాబ్సెంట్ ఉంటుంది, దీంట్లో ప్రెజెంట్ ఉంటుంది. ఏ న్యూక్లియోసిస్ దీంట్లో యాబ్సెంట్ ఉంటుంది, దీంట్లో ప్రెజెంట్ ఉంటుంది. తర్వాత న్యూక్లియర్ సైటోప్లాస్మిక్ రేషియో దీంట్లో నార్మల్గా ఉంటుంది, ఇది ఇంక్రీజ్ అయి ఉంటుంది. దాని తర్వాత బేసల్ పొలారిటీ దీంట్లో రిటైన్ అయి ఉంటుంది, అలానే ఉంటుంది. ఇది మాత్రం డిస్టర్బ్ అయి ఉంటుంది, ఆఫ్టర్ లాస్ట్ ఉంటుంది. దాని తర్వాత ప్లియోమార్ఫిజం చూసుకున్నట్టయితే ఇది చూపించదు, నార్మల్లీ నాట్ ప్రెజెంట్, ఇది ప్రెజెంట్, ఆఫ్టన్ ప్రెజెంట్. దాని తర్వాత ప్యాటర్న్ మాట్లాడదాం. ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇది నార్మల్గా టిష్యూ ఆరిజిన్ క్లోజ్గా రిసెంబుల్ టిష్యూ ఆఫ్ ఆరిజిన్ క్లోజ్లీ. ఇదైతే పూర్ రిజెంబ్లెన్స్ ఆఫ్ టిష్యూ ఆఫ్ ఆరిజిన్. ఓకే, అది. దాని తర్వాత ట్యూమర్ జెయిన్ సెల్స్ మే బి ప్రెజెంట్ వితౌట్ న్యూక్లియర్ ఏటీపీ. ఒకవేళ ప్రెజెంట్ ఉన్న టిపికల్ న్యూక్లియర్ ఏటీపీయా ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ విత్ న్యూక్లియర్ ఇది ప్రెజెంట్ వితౌట్ న్యూక్లియర్ ఏటీపీయా. ఇక్కడ న్యూక్లియర్ ఏటీపీయా ఉండదు. ఓకే, ఇక్కడైతే న్యూక్లియర్ ఏటీపీయా ప్రజెంట్ ఉంటుంది. ఓకే, ట్యూమర్ జెయిన్ సెల్లో. అండ్ తర్వాత ఫంక్షన్కి వచ్చినప్పుడు అయితే ఇది ఫంక్షన్ యూజువల్లీ వెల్ మెయింటైన్డ్. ఇది ఏమవుతుంది అంటే మేబీ రిటైన్డ్, లాస్ట్ ఆర్ అబ్నార్మల్ అన్నీ ఉంటుంది, రిటైన్ అని ఉంటుంది, లేకపోతే లాస్ట్ అని ఉంటుంది. ఇది బినైన్ అండ్
అదనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది అని అంటే నియోప్లేషియా, డిఫైన్ నియోప్లేషియా అని ఉంది. ఏం లేదు, ఇది కూడా చాలా ఈజీ అనమాట. నియోప్లేషియా అంటే ఏంటి అంటే నియోప్లేషియా అంటే ఏంటి అని అంటే ఇది కూడా ఈజీనే. ఇట్ ఈస్ అబ్నార్మల్ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ దట్ forms a tumor mass. The growth is not regulated by the normal cellular control mechanism and persists even after inciting stimuli is removed. అది అది అంటే ఏం లేదు, బట్ ఈ అబ్నార్మల్ అబ్నార్మల్ అండ్ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్, ఓకే, దట్ ఫార్మ్స్ ఎ ట్యూమర్. అబ్నార్మల్ అండ్ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ దట్ ఫార్మ్ ఎ ట్యూమర్ ఆర్ మాస్ and the growth is not regulated by control system, okay, normal cellular control mechanism that is not regulated by the growth is not regulated by normal cell control mechanisms, okay, and persist even after in situ stimuli is removed, okay. ఇది నియోప్లాజం. తర్వాత వాట్ ఆర్ ద ఫీచర్స్ అంటే ఫస్ట్ ప్రొలిఫరేషన్, ఓకే. ఫస్ట్ ఎలా అంటే ప్యాడ్ పెట్టుకుంటే దాన్ని ఇన్హిబిట్, అసలు వాళ్ళని కాంటాక్ట్లో కూడా రారు, వాళ్ళని ఆటో ఎక్కించి పంపించేస్తారు. ఎక్కడ పంపించేస్తారంటే వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ రాకు అని ఇర్రివర్సిబుల్గా చేస్తారు. అండ్ వాళ్ళని ఒక జోకర్, వాళ్ళ లైఫ్ ఇస్ జోకర్ క్లోన్ లాగా అయిపోతుంది అని గుర్తుపెట్టుకో. ఏమవుతుంది, ఫస్ట్ అన్కంట్రోల్డ్ ప్యాడ్ కదా, అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్, దాని తర్వాత డిఫరెన్షియేషన్, తర్వాత లాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్, అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్, లాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ప్యాడ్ వచ్చినప్పుడు కాంటాక్ట్ ఇన్హిబిషన్ చేసి దాని వాళ్ళని ఆటో ఎక్కిచ్చేసి పంపించేస్తారు. ఎక్కడికి, హెరిటబుల్ అంతే, హెరిటబుల్. దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇర్రివర్సబుల్ అండ్ ఇంటికి పంపించేసిన ఇర్రివర్సబుల్ క్లోనాలిటీ, ఓకే. ఇప్పుడు ప్రొలిఫరేషన్ దగ్గర చూసుకుందాం. ఏంటి అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్ అంటే ఈ న్యూరోప్లాస్టిక్ సెల్స్ అనేవి బాగా ప్రొలిఫరేట్ వితౌట్ ఎనీ రెగ్యులేటరీ కంట్రోల్ మెకానిజం అవి బాగా ర్యాపిడ్గా ప్రొలిఫరేట్ అవుతాయి. దాని తర్వాత న్యూరోప్లాస్టిక్ సెల్స్ మే లూజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఒరిజినల్ టిష్యూ, అంతే కదా. ఈ నియోప్లాస్టిక్ సెల్స్ ఏం చేస్తుంది అంటే లూజ్ అవుతుంది, ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ని లూజ్ అయిపోతుంది. దీన్ని అనాప్లేజియా అని అంటారు. డిఫరెన్షియేట్ అయినప్పుడు వాని ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్ టిష్యూ లూజ్ అవుతుంది. దాని తర్వాత కాంటాక్ట్ ఇన్హిబిషన్. ఇదేమవుతుంది, నియోప్లాస్టిక్ సెల్స్ వెన్ గ్రోయింగ్ అవి స్టాప్ కావన్నమాట. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద నైబరింగ్ సెల్స్ ఆర్ అదర్ సెల్స్, పక్కన సెల్స్కి కాంటాక్ట్లో వచ్చినా కూడా అది స్టాప్ కాదు, గ్రోత్ అవ్వడం, ఓకే. దాని తర్వాత ఏంటిది అంటే ఆటోనమీ ఏంటంటే ఇండిపెండెంట్ సెల్స్, ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ బాడీ కంట్రోల్ సిస్టమ్స్. అసలు బాడీ కంట్రోల్ సిస్టమ్కి మీద డిపెండ్ కాదు, ఇండిపెండెంట్ ఆన్ బాడీ కంట్రోల్ సిస్టమ్. దాని తర్వాత హెరిటబుల్, జెనెటిక్ ఆల్టరేషన్స్ ఆర్ పాస్డ్ అవుట్ టు ద డాటర్ ట్యూమర్ సెల్స్. దాని తర్వాత ఇర్రివర్సిబుల్, నియోప్లాజం అనేది ఇర్రివర్సిబుల్ అండ్ పర్సిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ఇన్సైటింగ్ స్టిమ్యులస్ ఇస్ విత్డ్రాన్ ఆర్ గాన్, ఓకే. దాని తర్వాత క్లోనాలిటీ, ద ట్యూమర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ సింగిల్ మ్యూటేటెడ్ సెల్. ఇక్కడ ఏమవుతుందంటే ట్యూమర్ సింగిల్ మ్యూటేటెడ్ సెల్ నుంచి ఒరిజినేట్ అయ్యి క్లోనాలిటీ, ద ట్యూమర్ సెల్స్ ఒరిజినేట్ ఫ్రమ్ ద సింగిల్, అంతే కదా, ఒక సింగిల్ మ్యూటేటెడ్ సెల్ నుంచి అంత ట్యూమర్ అంతా ఒరిజినేట్ అవుతుంది. దీన్ని క్లోనాలిటీ అంటారు. ఈ నియోప్లేషియా అనేది పర్సిస్టెంట్ ఉంటుంది, పర్పస్లెస్ ఉంటుంది, అంతే కదా. పర్పస్ లేకుండా పర్సిస్టెంట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అదొక పారాసైటిక్ లాగా అనిపిస్తుంది. అది రాను రాను పెరుగుతూ ప్రోగ్రెస్ అవుతూ అది ఆ ఫీలింగ్ డబల్ అవుతూ ప్రొలిఫరేటివ్ అండ్ అదొక జెనెటిక్ జాతి అంతా అన్నట్టు పర్మనెంట్ జెనెటిక్ చేంజ్, ఓకే అన్నట్టు గుర్తుపెట్టుకో. ఏమవుతుంది అంటే ఈ నియోప్లేషియా ఈజ్ పర్మనెంట్, పర్సిస్టెంట్, ఓకే. పర్మనెంట్ ఎందుకు వెళ్ళిపోయినా, పర్మనెంట్ లాస్ట్కి రావాలి, పర్మనెంట్గా జెనెటిక్ చేంజ్ అని. ఫస్ట్ ఏం చెప్తావు, ఏంటిది అంటే ఫస్ట్ ఏంది
పర్పస్ లేకుండా అలానే పర్సిస్ట్ అయ్యి ఉండడం. పర్సిస్టెంట్ అలా అయినప్పుడు ఏమవుతుంది, మనకు పారాసైటిక్ ఫీలింగ్ వస్తుంది, అది పెరుగుతూ పోతుంది. ఓకే, పర్పస్లెస్, పర్సిస్టెంట్, పారాసైటిక్, ప్రోగ్రెసివ్, ప్రొలిఫరేటివ్, పర్మనెంట్ జెనెటిక్ చేంజ్. ఓకే, ఇవి సాలియంట్ ఫీచర్స్. దాని తర్వాత ఏంటి అని అంటే నెక్స్ట్ మనము మెటాస్టేసిస్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే మెటాస్టేసిస్ ఈజ్ డిఫైన్డ్ స్ప్రెడ్ ఆఫ్ ట్యూమర్ ఇన్వేషన్ ఇన్ సచ్ ఎ వే దట్ డిస్కంటిన్యూస్ సెకండరీ ట్యూమర్. ఇది ఏం వద్దులే కానీ ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమవుతుందంటే స్ప్రెడ్ ఆఫ్ మాలిగ్నెంట్ సెల్స్. Okay, spread of malignant cells in the tumor by from one site to distant location in body, leading to the formation of secondary tumor. Okay, malignant cells, spread of malignant cells from one site, from primary site. Okay, spread of malignant cells from primary site to distant site and leading to the secondary tumor. This is known as metastasis. ఓకే, దాని తర్వాత ఇప్పుడు రూట్స్ ఆఫ్ మెటాస్టేసిస్. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి లింఫాటిక్, హెమటోజీనస్ అండ్ ఆల్సో బై బాడీ క్యావిటీస్ అండ్ న్యాచురల్ ప్యాసేజెస్. ఓకే, ఇవి 3 టైప్స్. ఓకే, లింఫాటిక్, హెమటోజీనస్ అండ్ స్ప్రెడ్ త్రూ ద బాడీ క్యావిటీస్ అండ్ న్యాచురల్ ప్యాసేజెస్. అంటే ఏంటంటే ట్రాన్సిలోమిక్ ద్వారా, లేకపోతే ఎపిథీలియం లైన్ సర్ఫేసెస్ ద్వారా. ఓకే, లేకపోతే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్స్ ద్వారా. ఓకే, ఎపిథీలియం లైన్ సర్ఫేస్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండ్ ట్రాన్సిలోమిక్ స్ప్రెడ్. ఓకే, ఫస్ట్ లింఫాటిక్ స్ప్రెడ్లో ఫస్ట్ ఏం చెప్పాలంటే జనరల్గా కార్సినోమా అనేవి మోస్ట్ కామన్లీ బై లింఫాటిక్ స్ప్రెడ్ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. కార్సినోమా ఈజ్ బై లింఫాటిక్ స్ప్రెడ్ అండ్ సార్కోమాస్ ఆర్ హెమటోజీనస్ స్ప్రెడ్. నార్మల్గా సార్కోమా హేమ అలా గుర్తుపెట్టుకో. కార్సినోమా లింఫాటిక్ సిస్టమ్ ద్వారా వెళ్తూ ఉంటుంది నార్మల్గా అయితే. ఫేవర్స్ ఇది. తర్వాత లింఫాటిక్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లింఫ్ నోడ్స్ బై మ్యాలిగ్నెంట్ సెల్స్ మే బీ ఆఫ్ 2 టైప్. ఓకే, లింఫాటిక్ పర్మియేషన్. ఇక్కడ ఏమవుతుందంటే వాల్స్ ఆఫ్ లింఫాటిక్స్ ఆర్ రెడీలీ ఇన్వేటెడ్ బై ద క్యాన్సర్ సెల్స్ ఇన్వేడ్ అయ్యి ఫార్మ్ కంటిన్యూస్ గ్రోత్ ఇన్ ద లింఫాటిక్ ఛానల్స్. దీన్ని లింఫాటిక్ పర్మియేషన్ అని అంటారు. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది అని అంటే ఈ వాల్స్ ఆఫ్ లింఫాటిక్ సెల్స్ ఆర్ రెడీలీ ఇన్వేటెడ్ బై ద క్యాన్సర్ సెల్స్ అండ్ ఫార్మ్స్ కంటిన్యూస్ గ్రోత్ ఇన్ ద లింఫాటిక్ ఛానల్స్ కాల్డ్ లింఫాటిక్ పర్మియేషన్. దీన్ని లింఫాటిక్ పర్మియేషన్ అంటారు. తర్వాత లింఫాటిక్ ఎంబోలే అంటే ఈ మాలిగ్నెంట్ సెల్స్ అనేవి డిటాచ్ ఫ్రమ్ ద ట్యూమర్ ఎంబోలే. ఒక ఎంబోలే ఉంది, అక్కడ నుంచి డిటాచ్ అయ్యి అండ్ ఆర్ క్యారీడ్ టు ద లింఫ్ టు ద నెక్స్ట్ క్యారీడ్ అలాంగ్ విత్ ద లింఫ్ ద్వారా అలా వెళ్ళిపోయి నెక్స్ట్ డ్రైనింగ్ లింఫ్ నోడ్ దగ్గర వెళ్తుంది అనమాట. ద ట్యూమర్ ఎంబోలై ఎంటర్స్ ద లింఫ్ నోడ్ అట్ కాన్వెక్స్. ఈ లింఫ్ నోడ్ కాన్వెక్స్ సర్ఫేస్ దగ్గర ఎంటర్ అయ్యి అండ్ అక్కడ సబ్స్కాప్సులర్ సైనస్ దగ్గర లాడ్జ్ అవుతుంది. సబ్స్కాప్సులర్ సైనస్ దగ్గర లాడ్జ్ అయ్యి దాన్ని ఏమవుతుంది అంటే దాన్ని పెరగడం స్టార్ట్స్ గ్రోయింగ్ అనమాట. ఫస్ట్ లింఫాటిక్ పర్మియేషన్, లింఫాటిక్ ఎంబోల్. ఓకే, ఇవి 2 ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లింఫ్ నోడ్ బై ద మ్యాలిగ్నెంట్ సెల్స్ ఎలాగ 2 ఫామ్స్లో అలాగా ఇన్వాల్వ్ అవుతుంది. దాని తర్వాత ఈ లింఫ్ నోడ్ ఏమవుతుందంటే మొత్తం రిప్లేస్ కూడా అవ్వచ్చు. ఈ మ్యాలిగ్నెంట్ మెటాస్టాటిక్ ట్యూమర్ ద్వారా మొత్తం రిప్లేస్ కూడా కావచ్చు. దాని తర్వాత ఈ స్ప్రెడ్ ఏంటి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని చూపిస్తుంది అనమాట. ఏంటి అంటే ఈ లింఫాటిక్ స్ప్రెడ్ ఆఫ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఆర్ ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే రీజనల్ లింఫ్ నోడ్స్, రీజనల్ నోడల్ మెటాస్టేసిస్ చూపిస్తుంది అనమాట. రీజనల్ నోడల్ మెటాస్టేసిస్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ కార్సినోమా ఉంది, అది యాక్సిలరీ లింఫ్ నోడ్స్ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ కార్సినోమా సర్వైకల్ లింఫ్ నోడ్స్, లాటరల్ సర్వైకల్. అలాగే బ్రాంకోజెనిక్ కార్సినోమా అనుకోను హైలార్. ఓకే, బ్రాంకో హైలార్ లేకపోతే పారాట్రాకియల్ లింఫ్ నోడ్స్కి చూపిస్తుంది. అలాగే ఆల్
అదొకటి రీజనల్ లింఫ్ నోడ్స్ది. ఆల్ నోడులర్ రీజనల్ నోడులర్ ఎన్లార్జ్మెంట్స్ ఆర్ నాట్ డ్యూ టు నోడల్ మెటాస్టేసిస్ అలా అని చెప్పి మొత్తం అన్ని రీజనల్ వచ్చేసి నోడల్ మెటాస్టేసిస్ వల్లే అని కూడా చెప్పకూడదు. ఎందుకంటే నెక్రోటిక్ ప్రోడక్ట్స్ ఆఫ్ ట్యూమర్ యాంటీజెన్స్ కూడా రియాక్ట్ అయ్యి ఇలాంటి టైప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీజనల్ లింఫాడినైటిస్ ఆఫ్ సైనస్ హిస్టియోటైప్ అనమాట. ఓకే, నోడల్ మెటాస్టేసిస్ అన్ని రీజనల్ నోడల్ ఎన్లార్జ్మెంట్స్ కూడా నోడల్ మెటాస్టేసిస్ వల్లనే వచ్చుండవు. ఎందుకంటే నెక్రోటిక్ ప్రోడక్ట్స్ ఆఫ్ ట్యూమర్ ద్వారా యాంటీజెన్స్ ద్వారా కూడా వస్తాయి అని అర్థం, అంతే. దాని తర్వాత ఏమవుతుంది, ఇంకొకటి ఏంటి ఫీచర్ అంటే ఈ స్ప్రెడ్ ఫీచర్స్ చెప్తున్నా. ఒకటేమో ఇలా నోడల్ రీజనల్ లింఫ్ నోడ్స్, రీజనల్ నోడల్ మెటాస్టేసిస్, ఇంకొకటి ఎన్లార్జ్మెంట్, ఇది ఒకటి. దాని తర్వాత లింఫాటిక్ మెటాస్టేసిస్ వచ్చేసి వీనస్ లింఫ్. ఏమవుతుందంటే సమ్టైమ్స్ ఈ లింఫాటిక్ మెటాస్టేసిస్ డు నాట్ డెవలప్ ఫస్ట్ ఇన్ ద లింఫ్ నోడ్ నియరెస్ట్ టు ద ట్యూమర్. ఆ దగ్గర ఉన్న లింఫ్ నోడ్ ఫస్ట్ డెవలప్ కాదు. ఏం చేస్తుందంటే బై వీనస్ లింఫాటిక్ అనాస్టమోసిస్ ద్వారా అది స్కిప్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ పక్కన ఉన్న అక్కడ డెవలప్ కాకుండా వేరే దాంట్లో డెవలప్ అవుతుంది. ఓకే, దీన్నే స్కిప్ మెటాస్టేసిస్ అని అంటారు. ఓకే, అండ్ డ్యూ టు రెస్ట్రిక్షన్ ద్వారా ఆ రెట్రోగ్రేడ్ మెటాస్టేసిస్ కూడా చూపిస్తుంది అనమాట కొన్నిసార్లు. రెట్రోగ్రేడ్ అబ్స్ట్రక్షన్ ద్వారా రెట్రోగ్రేడ్ మెటాస్టేసిస్. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి లింఫాటిక్ స్ప్రెడ్ ద్వారా అంటే ఫస్ట్ రీజనల్ లింఫ్ నోడ్ రీజనల్ మెటాస్టేసిస్ ఒకటి, అండ్ ఇంకొకటి నాట్ రీజనల్ ఓన్లీ దీని ద్వారా రాదు, బై యాంటీజెన్స్ చచ్చిపోయిన నెక్రోటిక్ ప్రోడక్ట్స్ ఆఫ్ ట్యూమర్ ద్వారా కూడా వస్తుందని చెప్పాం. ఇంకొకటి స్కిప్ మెటాస్టేసిస్ ఒకటి, ఇంకొకటి రెట్రోగ్రేడ్ మెటాస్టేసిస్. రెట్రోగ్రేడ్ మెటాస్టేసిస్ తర్వాత విర్చువల్ లింఫ్ నోడ్. ఇట్ ఈస్ ఎ నోడల్ మెటాస్టేసిస్ టు ద సూప్రాక్లావిక్యులర్ లింఫ్ నోడ్. అబ్డామినల్ ఆర్గన్స్లో ఏ క్యాన్సర్ వచ్చినా కూడా అది విర్చువల్ లింఫ్ నోడ్ సూప్రాక్లావిక్యులర్ లింఫ్ నోడ్కి వెళ్తుంది అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లింఫాటిక్ ఫ్లో ద్వారా. దాని తర్వాత ఇంకా హెమటోజినస్ స్ప్రెడ్ అనమాట. హెమటోజినస్ స్ప్రెడ్లో ఏమవుతుంది అని అంటే ఇది మోస్ట్ కామన్ రూట్ ఫర్ ద సార్కోమా అని ఇందాక చెప్పాము, కానీ కొన్ని కార్సినోమాస్ కూడా ఉంటాయి అన్నమాట. లంగ్, బ్రెస్ట్, థైరాయిడ్, కిడ్నీ, లివర్, లంగ్, బ్రెస్ట్, థైరాయిడ్, కిడ్నీ, లివర్, లంగ్, బ్రెస్ట్, థైరాయిడ్, కిడ్నీ, లివర్, చాలే అంతే. ఇంకా వాటిలో కూడా చూస్తామన్నమాట. ద సైట్స్ ఆఫ్ ద బ్లడ్ బోర్న్ మెటాస్టేసిస్ కామన్లీ అకర్స్ ఆర్ లివర్, లంగ్, బ్రెయిన్, బోన్. లివర్, లంగ్, బ్రెయిన్, లివర్, లంగ్, బ్రెయిన్, బోన్, కిడ్నీ, అడ్రినల్ పక్కనే ఉంటాయి. లివర్, లంగ్, బ్రెయిన్, బోన్. ఓకే, అలా గుర్తుపెట్టుకో అనమాట. అండ్ దాని తర్వాత ఇంకేముంది అంటే ఇది చూడు, ఫ్యూ ఆర్గన్స్ లైక్ స్ప్లీన్, హార్ట్, స్కెల్టల్ మజిల్ అనమాట. ఇవన్నీ ట్యూమర్ మెటాస్టేసిస్ అంత ఈజీగా ఫామ్ అవ్వనివ్వదన్నమాట. జనరలీ డు నాట్ అలో ట్యూమర్ మెటాస్టేసిస్ టు గ్రో ఈజీలీ. ఎక్కడెక్కడ అంటే స్ప్లీన్ దగ్గర, హార్ట్ దగ్గర, అండ్ మజిల్, స్కెల్టల్ మజిల్ దగ్గర. స్ప్లీన్, హార్ట్, స్కెల్టల్ మజిల్. సో స్ప్లీన్ ఈజ్ అన్ఫేవరబుల్ సైట్, ఎందుకంటే దాంట్లో ఓపెన్ సైడల్ ప్యాటర్న్స్ ఎక్కువగా ఉంటుంది. సో అవి ట్యూమర్ సెల్స్ని బాగా డు నాట్ పర్మిట్ ట్యూమర్ సెల్స్ టు స్టే ఫర్ లాంగ్ ఎనఫ్ అనమాట. దాని తర్వాత ఏంటిది ఇంకేం చేస్తుంది అని అంటే సిస్టమిక్ వెయిన్స్ ఉంటాయి కదా, అవి బ్లడ్ని డ్రైన్ చేస్తాయి. అంత బ్లడ్ డ్రైన్ చేసి వీనా కేవాలో వదులుతాయి ఫ్రమ్ లిమ్స్, హెడ్, నెక్, పెల్విస్ అనమాట. హెడ్, నెక్, లిమ్స్, పెల్విస్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి ఆ బ్లడ్ని డ్రైన్ చేసి ఆ వీనా కేవాలోకి వదులుతుంది సిస్టమిక్ వెయిన్స్. ఓకే, అవన్నీ సిస్టమిక్ వెయిన్స్ చేస్తాయి అనమాట, వీనా కేవాలోకి వదిలేస్తాయి అనమాట. దెన్ కాబట్టి ఈ క్యాన్సర్స్ అనేవి మోస్ట్ కామన్లీ లంగ్స్ దగ్గర చూసే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ కామన్లీ మెటాస్టేసిస్ అంటే లంగ్స్ అనమాట. దాని తర్వాత సిస్టమిక్ వెయిన్స్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు హెమటోజినస్ మెటాస్టేసిస్ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాం. సిస్టమిక్ వెయిన్స్ ఒకటి అయిపోయింది. దాని తర్వాత పోర్టల్ వెయిన్స్ కూడా అంతే. బవల్ నుంచి, స్ప్లీన్ నుంచి, ప్యాన్క్రియాస్ నుంచి, లివర్ నుంచి. ఓకే, బవల్ నుంచి, స్ప్లీన్ నుంచి, ప్యాన్క్రియాస్ నుంచి, లివర్ నుంచి, ఇవన్నిటి నుంచి బ్లడ్ని తీసుకొని పోర్టల్ వెయిన్
డ్రైన్ చేసుకుంటుంది అనమాట. ఇవి కాబట్టి ఇవి ట్యూమర్స్ అనేవి ఫ్రీక్వెంట్గా లివర్లో చూస్తాం అనమాట. హ్యావ్ సెకండరీస్ ఇన్ లివర్స్. ట్యూమర్స్ ఆర్ ఆఫ్ దీస్ ఆర్గన్స్ ఫ్రీక్వెంట్లీ హ్యావ్ సెకండరీ ఇన్ ద లివర్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు దాకా 3 వీన్స్ అయిపోయినాయి. ఏంటిది అంటే ఒకటి సిస్టమిక్ వీన్స్, ఇంకొకటి పోర్టల్ వీన్స్. దాని తర్వాత సిస్టమిక్ పోర్టల్ తర్వాత పల్మనరీ వీన్స్. పల్మనరీ వీన్స్ ఏంటి అంటే ఇది ప్రొవైడ్స్ అనదర్ రూట్ ఫర్ స్ప్రెడ్ ఆఫ్ ప్రైమరీ లంగ్ క్యాన్సర్ అనమాట. దాని తర్వాత ఆర్టీరియల్ స్ప్రెడ్ ఇది కూడా ఎందుకు లెస్ లైక్లీ అనమాట. ఎందుకంటే ఆర్టీరియా థిక్గా ఉంటుంది, థిక్ వాల్డ్ ఉంటుంది, ఎలాస్టిక్ టిష్యూ ఉంటుంది కాబట్టి ఆర్టీరియల్ స్ప్రెడ్ ఆఫ్ ట్యూమర్ ఇది అనేది చాలా తక్కువగా ఉంటుంది. పల్మనరీ వీన్స్ తర్వాత ఆర్టీరియల్ స్ప్రెడ్. దాని తర్వాత రెట్రోగ్రేడల్ స్ప్రెడ్. ఈ రెట్రోగ్రేడల్ స్ప్రెడ్ ఏంటి అంటే వీనస్ అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో స్ప్రెడ్ అవుతుంది అనమాట, మెటాస్టాసిస్ అనమాట. ఓకే, జస్ట్ యాజ్ విత్ ఇన్ ద లింఫాటిక్. ఓకే, రెట్రోగ్రేడ్ ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత హెమటోజెనిక్ స్ప్రెడ్ అయిపోయింది. దాని తర్వాత ఏముంది అంటే స్ప్రెడ్ అలాంగ్ విత్ ద బాడీ క్యావిటీస్ అండ్ న్యాచురల్. ఇదేంటిదంటే దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ట్రాన్సిలోమిక్ స్ప్రెడ్ అని చెప్పాము, ఎపిథీలియం లైన్డ్ సర్ఫేసెస్ అని చెప్పాము, అండ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అండ్ ఇంప్లాంటేషన్. ఇవి 4 హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకో. ట్రాన్సిలోమిక్ స్ప్రెడ్ ఏంటి అంటే పెరిటోనియల్ క్యావిటీస్ ఆర్ ఇన్వాల్వ్ మోర్ ఆఫ్టెన్. ఎక్కువగా పెరిటోనియల్ క్యావిటీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ అకేషనల్గా ప్లూరల్ పెరికార్డియల్ క్యావిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ట్రాన్సిలోమిక్ అన్నాడు కాబట్టి మోర్గా పెరిటోనియల్ క్యావిటీ, అకేషనల్గా పెరికార్డియల్, ప్లూరల్. దాని తర్వాత ఇప్పుడు గ్యాస్ట్రో కార్సినోమా తీసుకున్నాం అనుకో, అది క్రూకెన్ ఓవరీస్లోకి స్ప్రెడ్ అయిపోతుంది బై క్రూకెన్బర్గ్ అనమాట. ఇంకా ఏంటి అంటే కార్సినోమా ఆఫ్ ద ఓవరీ, అదొకటి చాలా. గ్యాస్ట్రిక్ కార్సినోమా ఈ సీడెడ్ టు ద బోత్ ఓవరీ నోన్ యాజ్ క్రూకెన్బర్గ్స్ ట్యూమర్ అని అంటాము ఇప్పుడు. ఓకే, ఇది హెమాటోజెనస్ స్ప్రెడ్ ద్వారా కానీ లింఫోజెనస్ స్ప్రెడ్ ద్వారా లేకపోతే డైరెక్ట్ ఇన్వేషన్ ద్వారా ఏదైనా కావచ్చు. తర్వాత స్ప్రెడ్ త్రూ ద ఎపిథీలియల్ లైనింగ్. ఎలాగా అని అంటే ఫాలోపియన్ ట్యూబ్ ఉంది, ఎండోమెట్రియల్ the fallopian tube from the endometrium to ovary or vice versa. ఎండోమెట్రియం నుంచి fallopian tube ద్వారా ఓవరీకి అలాగా, లేకపోతే బ్రాంకస్ నుంచి ఆల్వియోలైకి అలాగా. ఓకే, బ్రాంకస్ నుంచి ఆల్వియోలైకి. దాని తర్వాత సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ స్ప్రెడ్ వయా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇంకొకటి ఇంప్లాంటేషన్స్ ఎలాగా అంటే సర్జరీ, స్కాల్పెల్స్, నీడిల్స్, సూచర్స్ అవి వాడడం ద్వారా ఒక దగ్గర కోసింది ఇంకో దగ్గర అని చెప్పి అన్నది. ఇది ఇంప్లాంటేషన్కి ఎగ్జాంపుల్. దాని తర్వాత ఏంటి అని అంటే